హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉండే సేమియాను చేయటం ఎలాగో చూడండి. ఇలా చేయటం వలన సేమియా అనేది గట్టి పడకుండా పాలలాగా ఉంటుంది. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు కూడా సేమియా ఇలా మంచిగా వస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే సేమియా టేస్ట్ చేసి సూపర్గా వచ్చింది అని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా ఇష్టంగా తినేస్తారు. మా పాప స్కూల్కి వెళ్ళిందండి. తను వచ్చేసరికి సేమియా చేయమని అడిగింది. సో అందుకే నేనైతే సేమియా చేశాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు సేమియా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నేతిలో జీడిపప్పు కిస్మిస్లను అయితే మంచిగా గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే జీడిపప్పుల్ని ఫ్రై చేస్తున్నానండి. తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను అయితే వేశాను. ఎందుకంటే కిస్మిస్ మాడిపోతుందని చెప్పి కొంచెం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత అయితే కిస్మిస్ వేసి రెండిటిని కూడా చక్కగా గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు వేయించుకొని బౌల్లోకి అయితే తీసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది సేమియా. నేను చెప్పిన కొలతలతో చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేనైతే వేయించిన కిస్మిస్ జీడిపప్పు బౌల్లోకి అయితే తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసి ఇక్కడ నేను 2 కప్స్ సేమియాని అయితే తీసుకున్నానండి. సేమియా మంచిగా గోల్డెన్ ఫ్లవర్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవటం వలన సేమియా అనేది అంటుకోదండి, ముద్దలాగా అవ్వదు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి అంతా కరిగిన తరువాత 2 కప్స్ సేమియాని అయితే వేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను బెల్లం సేమియా చేశానండి. పంచదారతో కాకుండా బెల్లం అయితే కొంచెం హైజీనిక్గా హెల్తీగా ఉంటుందని చెప్పి బెల్లంతో అయితే చేశాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పంచదార తినడం వలన జలుబు అనేది చేస్తుంది. అందువలన ఇక్కడ నేను బెల్లంతో అయితే ట్రై చేశాను. పిల్లలకు కూడా మంచిగా హెల్తీగా ఉంటుందని చెప్పి ఇలా చేశానండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా సేమియానైతే కలుపుతూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఇలానే చేయండి.
ఇలా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకున్న సేమియాని పక్కకు తీసుకొని తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి. ఆ బౌల్లో నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. మీరు అంతకన్నా ఎక్కువ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 లీటర్ తీసుకుంటున్నాను. 1/2 లీటర్కి 1 గ్లాస్ వాటర్ అయితే కలిపానండి. ఇక్కడ వీడియో మిస్ అయింది. సో మీరైతే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పాలను బాగా మరగనివ్వండి. పాలు ఇలా 2-3 సార్లు పొంగు వచ్చేంత వరకు మరిగించిన తరువాతనైతేనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియానైతే అందులో మిక్స్ చేసుకోవాలండి. సేమియానైతే కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని కొద్దిగా మరగనివ్వాలి. కొద్దిగా మరిగిన తరువాత సేమియానైతే తీసుకొని పాలల్లో కలపాలి. సేమియా వేసిన తర్వాత పాలైతే మంచిగా కలుపుకోవాలి. లేకపోతే సేమియా అంతా దగ్గరికి అయిపోతుంది, ఉండలు ఉండలుగా అవుతుందండి. అందుకే ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా పాలు అనేవి ఎక్కువగా ఉంటేనే సేమియా అనేది గట్టిగా ఉండదండి, పాలలాగా మంచిగా వస్తుంది సేమియా అనేది. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుతూ మధ్య మధ్యలో ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీకు సేమియా అనేది గట్టిగా ఉండదండి. చక్కగా పాలలాగా పాలు తాగుతున్నట్టుగానే అనిపిస్తుంది. సేమియా అయితే అంత బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో సేమియా ఉడుకుతుందో లేదో అని గంటతో కలుపుకోవాలి. ఈలోగా సేమియా ఉడికేలోగా మనమైతే ఒక బెల్లం గడ్డను తీసుకొని ఏదైనా రాయితోటి, ఇది వచ్చేసి చిన్న రోల్ ఉంటుంది కదండి, దానితో అయితే నేను దంచుతున్నాను. అలా బెల్లం అంతా దంచిన తరువాత బెల్లాన్ని అయితే అందులో ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ప్యాన్ ఉంది కదండి, దాంట్లో అయితే వేసాను. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు కొద్దిగా కలుపుతూ కరిగించుకోవాలి. అలా చేయటం వలన సేమియాలో ఈజీగా కలిసిపోతుందండి. ఇలా చక్కగా ఉండలు లేకుండా బెల్లం అంతా కరిగే విధంగా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని మనం గరిట సహాయంతో వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలున్నా ఆ గరిటెలో అయితే పోతాయన్నమాట. అలా నేనైతే టీ గంట యూస్ చేశానండి. ఇక్కడ టీ గంట సహాయంతో బెల్లాన్ని అయితే ఉంచి మొత్తం సేమియాలు అయితే కలిపేశాను. తరువాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఉన్నాయి కదండి, అవైతే పైన గార్నిష్ చేసుకోవాలి. అలా చేస్తే ఎంతో టేస్టీ అయిన సేమియా అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా ఈవినింగ్ వరకు ఉన్నా కూడా సేమియా అనేది గట్టిపడదండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్.